ముందుగా 39 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి జ్యోతి గారు 2 నిమిషాలు ఈ ప్రచార కార్యక్రమాన్ని గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీడియా బ్రదర్స్ అండ్ లేడీస్ ఉన్నారు, సిస్టర్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ 25th జూలై అనేది వరల్డ్ ఐవీఎఫ్ డే. ఇది వెరీ వెరీ ఆస్పీషియస్ డే మన ఫర్టిలిటీ ఫీల్డ్లో. మీరు గమనిస్తే 49 ఫర్టిలిటీ సెంటర్ ఎప్పుడు ఒక పిల్లలు లేక బాధపడే కపుల్స్కి ఎప్పుడు సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ బ్రాండ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ మనకు 11 సెంటర్స్ ఉంది అనమాట, 49 ఫర్టిలిటీ సెంటర్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ. వన్ ఆఫ్ ద రీజన్ ఇంత మనము ఎరగదల కారణం, వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏదైనా మంచి ఒక ఉద్దేశంతో మనం మంచి చేయాలన్నప్పుడు నేచర్ విల్ సపోర్ట్ అని ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. సో ఈరోజు కూడా మన ఒక మంచి రీజన్స్తో అఫోర్డబుల్గా ఒక కపుల్స్కి, పిల్లలు లేక బాధపడే కపుల్స్ చేతిలో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే మేము ఆశ చేసి ఈ సెంటర్ స్టార్ట్ చేశాము. సో బర్డ్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు ఇప్పుడు 26 కన్సల్టెంట్స్ ఉన్నారు మన టీంలో అండ్ మోర్ దెన్ 500 స్టాఫ్స్ ఉన్నారు. సో మొత్తం మన వర్క్ అంతా ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ క్రియేటింగ్ బేబీస్ ఇన్ ల్యాబ్. అంటే మీరు ఇప్పుడు చూస్తే ఫర్టిలిటీ చాలామందికి తెలియకుండా పిల్లలు అయిపోతున్నారు. బట్ ఎంతోమందికి ఒక 26 మిలియన్స్ కపుల్కి మన కంట్రీలోనే పిల్లలు లేక బాధపడేది రీసెర్చ్ లేటెస్ట్ డేటా అన్నమాట. సో ఇంతమంది మీరు చూస్తే మీ ఫ్యామిలీలో కూడా, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అట్లీస్ట్ 1 మెంబర్ మీకు దగ్గరలోనే కనిపిస్తారు పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంతో ఆశతో ఉంటారు. అండ్ మనం గమనిస్తే ముందు వాళ్ళకు అవగాహన లేకుండే, ఒక పిల్లలతో నాకు ఈ లైఫ్లో పిల్లలు పుట్టరు అని దే యూస్ టు ఫీల్. బట్ టచ్వుడ్ 49 నేను అది ప్రౌడ్గా చెప్పొచ్చు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటానికి వీ హ్యావ్ రియలీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. థ్యాంక్స్ టు ఈచ్ పర్సన్ ఆఫ్ అవర్ టీమ్ ఆల్సో అండ్ ఆల్సో ఫర్ యూ ఫర్ స్ప్రెడింగ్ దిస్ మెసేజ్. సో జస్ట్ ఒక లాస్ట్ మంత్ ఒక లేడీ 28 years అయింది పెళ్ళి అయ్యి, చాలా ఊరు నుంచి వచ్చారు. అసలు పిల్లలు నాకు అవరు అని బ్రాండ్ చేసేసారు, బట్ స్టిల్ మీది ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల నేను వచ్చాను సెంటర్కి అని 28 years తర్వాత ప్రెగ్నెన్సీతో వెళ్ళారు. అది ఎంత ఎమోషనల్ ఈవెంట్ కదా. ఇప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ ఈ మధ్యలో చూస్తే పిల్లలు లేదంటే లేడీస్దే ప్రాబ్లం అనుకుంటారు. అండ్ ఇంకా విడాకుల వరకు కూడా చాలామంది పేషెంట్స్ మేము చూసాం ఈ జర్నీ ఆఫ్ 14 yearsలో. ఎంతోమంది వచ్చి నాకు మా వైఫ్కి పిల్లలు అవ్వట్లేదు, వేరే పెళ్ళి చేసుకుంటానని. సో మోర్ దెన్ బేబీ వీ హ్యావ్ సేవ్డ్ మెనీ ఫ్యామిలీస్. సో ఈ ఫర్టిలిటీ అనేటప్పుడు చాలామంది ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అని ఒక అపోహాలు అనమాట. సో ఈవెన్ దాట్ 49 చాలా అఫోర్డబుల్గా విత్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మీరు గమనిస్తే ఎన్నో లాంచ్ చేసాం మేము. ఫ్రమ్ బిగినింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్, ద బెస్ట్ ఐవీఎఫ్ ల్యాబ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ ఇన్ ఏపీ తెలంగాణ లాంచ్ అయింది. అండ్ దెన్ ఒక టెక్నాలజీ ఆర్ఐ విట్నెస్ అనేది మన దగ్గర లాంచ్ అయింది, అది గ్యామిట్ మిస్ మ్యాచ్ ప్రివెంట్ చేయడానికి. అండ్ దెన్ ఆండ్రాలజీ మేల్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 45% ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అది కూడా మొత్తం మన దగ్గర ఆండ్రో యూనిట్ కూడా లాంచ్ అయింది లాస్ట్ టైం, మీరు కూడా సపోర్ట్ చేశారు. అండ్ మేల్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఓన్లీ ఫీమేల్స్దే కాదు, మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కాదు. ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అంత హెల్ప్ వల్ల కూడా ఎంతోమంది మేల్స్ వస్తున్నారు, నాకు పిల్లలు అవ్వట్లేదు, మేము ఫాదర్ అవ్వాలి అని. సో దట్ ఆల్సో అవేర్నెస్ వీఆర్ క్రియేటింగ్. అండ్ ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే 25th జూలైలో వీ ఆల్సో వన్ మోర్ స్పెషల్ డే ఫర్ అస్. ఇంకా ఎంతోమంది ఉన్నారు హిడెన్ ఇన్ పెరిఫెరీ, ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు, వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి. వాళ్ళు కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ, బయటకు వెళ్ళలేరు పిల్లలు లేకుండా. ఇలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి, అఫోర్డబుల్గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నమాట ఇది.
సో ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి? వీఆర్ వెరీ హ్యాపీ టుడే విత్ అస్ మిస్టర్ రోహిత్ రాజ్ ఈస్ దేర్. వీళ్ళ అకాడమీ త్రూ వీఆర్ అసోసియేటింగ్ విత్ దేర్ అకాడమీ, డ్రామా అకాడమీ, అండ్ వీళ్ళ మెంబర్స్ది మేము చూసాం కూడా, ద వే దే ఆర్ సో మచ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ టు క్రియేట్ అవేర్నెస్. వాళ్ళ హెల్ప్ త్రూ వీఆర్ స్టార్టింగ్ వన్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ నుక్కడ్ నాటక్. అంటే 15 లొకేషన్ మేము సెలెక్ట్ చేసాం ఏపీ తెలంగాణలో. దే పర్ఫామ్ అండ్ క్రియేట్ అవేర్నెస్. ఇది మన యాక్చువల్లీ వీ కెన్ సే ఇన్ వెస్టర్న్ కంట్రీస్లో కూడా చేస్తారు, ఊర్లో కూడా చేస్తారు. సో ఈ ఒక్క అవేర్నెస్లో ఇంకా ఎంతోమంది పిల్లలక బాధపడే కపుల్స్ చూసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యి సింపుల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి. అండ్ అవసరం ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ విత్ అఫోర్డబుల్ సింగిల్ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ దిస్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అనేది ప్రోగ్రామ్. అండ్ దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్, ఏ హ్యూమన్ బీయింగ్ అన్న ఒక మ్యూజిక్తో కనెక్ట్ చేస్తారు. మ్యూజిక్ ఈజ్ ద రిథమ్ ఆఫ్ హార్ట్. యూ డోంట్ హ్యావ్ టు లాంగ్వేజ్ లేదంటే కూడా ఆ మ్యూజిక్లో అందరు కనెక్ట్ అవుతారు. సో మ్యూజిక్ ఆఫ్ హోప్ అనేది ఒక మంచి మ్యూజిక్స్ 49 స్పెషల్గా ఈ పిల్లలు లేక బాధపడే వాళ్ళకు కూడా హమ్ చేయాలి కదా. ఎక్కడ పడితే కూడా ఎప్పుడు మ్యూజిక్ ఈ సంథింగ్ విచ్ ఇస్ కనెక్టింగ్ టు ఎమోషన్స్, బట్ ఈ ఎమోషన్తో కూడా కనెక్ట్ చేసి ఈ రిథమ్తో ఆ పాజిటివిటీ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్లో, బికాజ్ ఫర్టిలిటీలో కొంతవరకు డిప్రెషన్ కూడా వెళ్తారు పిల్లలు లేక బాధపడే వాళ్ళు. ఈ మ్యూజిక్తో పాటు ఒక పాజిటివిటీకి వెళ్ళి అండ్ వితౌట్ ట్రీట్మెంట్ కూడా న్యాచురల్ కూడా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, వి నెవర్ నో. సో we also want to launch this music of hope on 25th of July. First IVF baby was born. అంటే ఇది 1978లో లూయి బ్రౌన్ అనే వ్యక్తి, షీ వాజ్ బోర్న్ త్రూ ఐవీఎఫ్, బట్ తనకు న్యాచురల్గా 2 పిల్లలు ఉన్నారు. సో షీ హెస్ ప్రూవ్డ్ దట్ ఐవీఎఫ్ బేబీస్ కూడా ఎంతో న్యాచురల్గానే ఉంటారు, వాళ్ళు కూడా న్యాచురల్గానే కంటారు అని షీ హెస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. సో ఇవన్నీ చూసి మేము ఈ ఆస్పీషియస్ డేలో మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. మళ్ళీ మీ అందరి హెల్ప్తోనే సొసైటీకి ఎప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోతుంది. సో ఈవెన్ గుడ్ న్యూస్ కూడా మంచిగా వెళ్ళాలి సొసైటీకి. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ హ్యాపీనెస్ ఇన్ సొసైటీ. సో వీ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఆన్ దట్ డే. మన ఎన్సిఎల్ బ్రాంచ్ సికంద్రాబాద్ బ్రాంచ్కి వచ్చి ఈ మంచి ఉద్దేశం మనము ఏదైతే ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఎంతో మందికి మీరు స్ప్రెడ్ చేయాలి. అండ్ అసలు మన సిటీలో మన అట్లా ఏపీ తెలంగాణలో పిల్లలు లేక పడే కపుల్స్ ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఆర్ ఎమోషన్ ఈస్. వీ వాంట్ టు డూ ద బెస్ట్ టు దీస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ అండి. వీ ఇన్వైట్ యూ విత్ హోల్ హార్టెడ్లీ టు అవర్ సెంటర్. సో వీ ఆల్వేస్ ఎనీ టైమ్ వీ డూ సంథింగ్ గుడ్ సొసైటీకి సర్వ్ చేయటానికి వీఆర్ అనౌన్సింగ్ 25% డిస్కౌంట్ ఇన్ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది. ఐవీఎఫ్ అనేటప్పుడు దే ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ మన సెంటర్లో హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ కేర్, స్టిల్ అఫోర్డబుల్ అండ్ ఒక మంచి హెల్తీ బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు విచ్చేసిన వాళ్ళందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 49 హాస్పిటల్తో అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అవుతుందండి. అండ్ ఈ 4 yearsలో నేను ఎన్నో మైల్ స్టోన్స్ చూశాను, చేసిన వేరియస్ లాంచెస్, ప్రతిదీ కూడా చేసింది ఎందుకు అంటే 2 things ఇన్ మైండ్ అండి. ఒకటి, పీపుల్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు, అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా. సెకండ్ వచ్చేసి, హెల్ప్ అవ్వాలి అంటే మనం న్యూ టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో కాస్ట్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దాంట్లో కూడా ఎట్లా అఫోర్డబిలిటీ తీసుకురావాలన్నదే ప్రతి ఒక్కరి ఆరాటం అనమాట. సో ఆ విధంగా ఆలోచించి ఎక్కడ కూడా ట్రీట్మెంట్కి కాంప్రమైజ్ కాకుండా సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్లస్ కాస్ట్ ఫినాన్షియల్ పరంగా బర్డెన్ కాకుండా ఉండేటట్టు చూసుకుంటున్నాం. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే 25th July ప్రతి ఇయర్ మనము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేడం చెప్పినట్టు ఎందుకు ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము,
లూయి బ్రౌన్ అన్న లేడీ ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా బర్త్ తీసుకున్న ఒక హెల్తీ బేబీ. అప్పటి నుంచి మనం దీన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఇయర్. ఆ ఒక్క డేట్కి బ్యాక్ ఇఫ్ వి గో బ్యాక్ నియర్లీ 2-3 డెకేడ్స్ నుంచి ఎంతో స్ట్రగుల్స్ అయ్యాయండి. సో ఎంతోమంది క్రెడిబుల్ పీపుల్ వాళ్ళు ట్రీట్మెంట్స్ ట్రై చేశారు. బట్ ద డే వెన్ అచీవ్మెంట్ టుక్ ప్లేస్, అంటే ఒక హెల్తీ బేబీ పూర్తి 9 months అయ్యి డెలివరీ జరిగిందో ఆ డేని మనం అందరం గుర్తుపెట్టుకుంటున్నాం. ప్రతి ఇయర్ ఎందుకు దాన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేయాలి? బికాజ్ మన ఐవీఎఫ్ జర్నీ అక్కడ స్టాప్ అయిపోలేదండి. దాన్ని విత్ టైం రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్స్తో మనం ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తూనే ఉన్నాం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రజలకి అండ్ మాలాంటి వాళ్ళు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ కూడా ఎవ్రీ ఇయర్ ఈ డే మాకు 2 things. ఒకటి, ఇట్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్ దట్ మనం చేస్తున్నది ఎటువంటి ఇంపార్టెన్స్, ఎట్లా మనం హ్యాపీనెస్ తీసుకొస్తున్నాం కపుల్స్కి అన్నది ఇట్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ టు అస్ ఎవ్రీ టైమ్ దిస్ డే కమ్స్. లైక్ ఆల్మోస్ట్ మా బర్త్డే అంత హ్యాపీనెస్ వస్తుంది వెన్ ఇట్ కమ్స్. అండ్ సెకండ్ వచ్చేసి ఎటువంటి ఫర్దర్గా ఇంకా మనం ఏం ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు. ఇట్ షుడ్ నెవర్ స్టాప్. నాలెడ్జ్ అన్నది ప్రతిసారి కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అలానే హోప్ఫుల్లీ దీస్ ఇంప్రూవ్మెంట్స్ గెట్ బెటర్ అండ్ బెటర్ విత్ టైమ్. అండ్ ప్రెజెంట్లీ మన సక్సెస్ రేట్ 60% ఆ రేంజెస్లో ఉన్నాయి. వీఆర్ ఆల్ స్ట్రైవింగ్ యాజ్ అ హ్యూమన్. ఎప్పుడు కూడా మనం వీ డోంట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్సర్ అండి. వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ దిస్ 100% అండ్ విల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. ఈ ఐవీఎఫ్ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఎవ్రీ టైమ్ వి కమ్ అక్రాస్ కొత్త టెక్నాలజీ. అలానే ఈసారి మేము ఏం చేస్తున్నామంటే అందరు కపుల్స్కి ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నిజంగా అవసరం ఉంటుంది కానీ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ప్యూర్లీ అమౌంట్ వాళ్ళు పెట్టుకోలేక కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల వెనకడుగు వేసి ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళట్లేదో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మేము ఈ ఐవీఎఫ్ ప్యాకేజెస్ మీద 25% డిస్కౌంట్ అన్నది మేము అనౌన్స్ చేస్తున్నామండి. ఎవరికైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉందో వాళ్ళు వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. వచ్చిన వాళ్ళకి కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. అదేవిధంగా లేడీకి ఫస్ట్ స్కాన్ కూడా ఫ్రీ ఉంది. అందుకని వాళ్ళు వచ్చినప్పుడు ఇవాల్యుయేషన్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుందండి. డిస్కషన్ విత్ ద డాక్టర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది అవన్నీ కూడా వాళ్ళు విన్న తర్వాతనే ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ అస్ వాళ్ళు ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళు వచ్చి ఇది అవైల్ చేసుకుంటే. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే 25th జూలైకి ఎన్సిఎల్ బ్రాంచ్లో మేము వీఆర్ క్రియేటింగ్ దిస్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అనేది మేము లాంచ్ చేస్తున్నాము. సో మీడియా హౌసెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ ప్లీజ్ కైండ్లీ కమ్ ఫార్వర్డ్ అండి. సోషల్ మీడియా అనేది ప్రజెంట్ డే వరల్డ్లో ఎంత సిగ్నిఫికెంట్. ఎక్కడో ఊర్లో ఉన్న పర్సన్కి కూడా ఒక మొబైల్ ఉంటుంది, ఒక టెలివిజన్ ఉంటుంది. ఇప్పుడు వేరే ఏ రకంగా మనం వెళ్ళినా కూడా ఐ థింక్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంపాక్ట్ మనము సోషల్ నెట్వర్కింగ్ మీడియా ద్వారానే చేస్తున్నాము. అందుకని ఆల్ మీడియా హౌసెస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ ఈ పర్టిక్యులర్ గుడ్ డీడ్లో మా 49 ఫ్యామిలీని సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఒక చిన్న స్కిట్ వీఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ కొలాబరేషన్ విత్ థియేటర్. సో నుక్కడ్ నాటక్. సో ఈ పార్ట్గా మేము ఏం చేస్తున్నామంటే మేడం అన్నట్టు 15 డెసిగ్నేటెడ్ లొకేషన్స్లో చేయబోతున్నాము. మాల్స్ వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, ఫ్లాష్ మాబ్ అన్న వెంటనే షాపింగ్ వెరెవర్ వీఆర్ వస్తాము నియర్ ద రైలింగ్స్ అండ్ వి లుక్ డౌన్ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇట్స్ అ జాయ్ కమ్ నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ని కూర్చొని మనం బోరింగ్గా వినడం కంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ డు గివ్ ఇట్ ఇన్ ఆర్టిస్టిక్ ఫామ్ ట్రాన్స్లేట్ చేసి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మోర్ ఇంట్రెస్టింగ్లీ వీఆర్ లిజనింగ్ అండ్ ఆల్సో వీ గ్రాస్ప్ ఇట్ బెటర్. అందుకని పీపుల్కి ఆ అవేర్నెస్ ఇంకా లైవ్లీ అండ్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫ్యాషన్ ఇవ్వాలి వాళ్ళకి ఆ నాలెడ్జ్ అన్న ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నామండి. మేము కోరుకునేది ఏంటి అంటే ఈ నుక్కడ్ నాటక్ చూసి ఈవెన్ దారిలో పోయే వ్యక్తి అయినా ఓ ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్స్ ఉంటాయా, ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పు లేదు, ఇది స్టిగ్మా కాదు. సో వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళ కళ అన్నది రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
హాయ్ అండి, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. వీఆర్ వెరీ హ్యాపీ టుడే. 25th జూలై అనేది వరల్డ్ ఐవీఎఫ్ డే గ్లోబల్గా. సో ఎప్పుడు ఏదైనా సెలబ్రేషన్ ఉంటే ఫర్టిలిటీలో 49 సెంటర్ ఇన్ ఏపీ తెలంగాణ హైయెస్ట్ టెక్నాలజీ, హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్, వెరీ అఫోర్డబుల్లో చేయాలనేది మన ఉద్దేశం. మీరు గమనిస్తే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ల్యాబ్, అది బేబీ బోర్న్ అయ్యే ప్లేస్ అన్నమాట. సో ఎంతోమంది పిల్లలేక బాధపడే కపుల్, అరే ఈ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్, లేదంటే పుట్టే పిల్లలు ప్రాబ్లమ్స్తో పుడతారు, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్, ఈ 3 ప్రాబ్లమ్స్తో ఎప్పుడూ వరి అవుతూ ఉంటారు. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ OHSS ఫ్రీ క్లినిక్ అని చెప్పొచ్చు 49. అండ్ దెన్ కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్, చాలా హై క్వాలిటీ ఉంటే కూడా కాస్ట్ అఫోర్డబుల్గా చేస్తున్నాము ఒక సర్వీస్ భావనతో. సో ఈ వరల్డ్ ఐవీఎఫ్ డేలో టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అని సికింద్రాబాద్ బ్రాంచ్లో లాంచ్ చేస్తున్నాం. అండ్ ఈ సందర్భంగా ఆల్ సెంటర్స్ ఆఫ్ 49లో 25% డిస్కౌంట్ ఈ ప్రాసెస్లో చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు బాధపడకూడదు, ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.